స్వాతంత్రం షార్ట్ మూవీ హృదయాలను కదలించిందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో స్వాతంత్ర షార్ట్ మూవీ ఫంక్షన్ కి హాజరయ్యారు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర షార్ట్ మూవీ హృదయాలను కదిలించిందని గొప్పగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ మూవీని చూసి ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మీనాగా గోపి, శివ స్వర్గం, దర్శకుడు సతీష్ పేటేటి, నిర్మాత సి పరమేశ్వరి, శ్రవంతి, యోధిత, తమన్నా, వివేక్, శ్రీలక్ష్మి, లక్ష్మి, తన్విక్ పాల్గొన్నారు. ఒకటి ఫిలింలు అంటే అంత ఈజీ కాదు. ఒకటి మాత్రం సత్యం, అది అసహించుకునే పద్ధతి. మనిషి అంటేనే ఏదైనా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు అక్కడ రియాక్ట్ అవుతాడు. మీ ఫిలింలు ఏమో మొత్తం అసలు రియాక్షన్ లేకుండా మీరు ఉంటుంది. ఏది ఏమైనా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతాను. అప్పటికి ఇప్పటికీ మార్పు లేదు అనే దానికంటే మారుతూ ఇంకా మారాల్సిన ఉన్నది. ఈ వెస్ట్రన్ కల్చర్ మోజులు, ఈ సెల్ ఫోన్ల మాయలు, ఈ టెక్నాలజీ పేరిట మనమంతా ఆగమైనటువంటి పిల్లలు ఉంటుందో వాడిని సరి చేసుకునేటువంటి అక్కడ ఉన్నది. ఈ గంజాయి, ఈ డ్రగ్స్, ఈ పెడ దూడలు, పిల్లలు చదువుకుని ఉన్న వాళ్ళకి మంచిగా ఇన్వాల్వ్ అంటే పనిలో ఇన్వాల్వ్ కాలేని పద్ధతులు మనకి దాచేసే ఆస్కారం ఉంది. వాటి మీద అలాంటి వాటి మీద మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తే ఇక్కడ మంచిగా ఉంటాం. మనం చూసుకుని ఇక్కడే పిల్లలు ఉంటారు. ఒకప్పుడు కుటుంబాలు అంటే 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఎక్కడ ఇట్లాంటి లేవు వాస్తవాలు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత సంపద పెరగవచ్చు, సౌకర్యాలు పెరగవచ్చు, టెక్నాలజీ పెరగవచ్చు, కానీ మానవ సంబంధాలు మనుషుల మధ్య గొప్పతనం అనేది తగ్గుతున్న మాట వాస్తవం. ఇట్లాంటి వాటి మీద తప్పకుండా ఇలా డ్రగ్స్ మీద, గంజాయి మీద, సిగరెట్ల మీద, దౌర్జన్యాల మీద, దుర్మార్గాల మీద, ఇంకా జరుగుతున్న వాటి మీద తప్పకుండా మీరు చేయండి. ఉన్నంతలో మీరు ఆశించిన కాకపోయినా ఉన్నంతలో కొంత ఫలితం ఇస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరూ శుభాకాంక్షలు. అనేక రుగ్మతల మీద, అనేక విష ప్రయోగాల మీద, మనుషులే అసహించుకున్న సంఘటనల మీద మీలాంటి పిల్లలు రియాక్ట్ అయ్యి ఇలాంటివి ఆగాలి అనేటువంటి ఒక సంకల్పంతో మీరు ఈ ఫిలిం తీసినట్టుగా భావిస్తూ ఉన్నా. బావేమో చాలా ఎమోషనల్గా ఉన్నాడు. రియాలిటీకి సినిమాలకి కొంత మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా మనం అనుకున్న సమాజం ఉంటే మనం ఇటు ఉండలేదు. మనం కానీ చాలామంది మీలాంటి డైరెక్టర్లు, యాక్టర్లు, ఆలోచన పరులు ఈ సమాజంలో ఇలాంటి రుగ్మతలు దూరం చేయాల్సిన ప్రయత్నం